9 2 18, ఇక్కడ 6 వచ్చింది. ఇవేంటివి? గంటలు. మరి ఈ 6 గంటలని నిమిషాల్లోకి మార్చుకుందామండి. 6 6 36, 360 నిమిషాలు. ఇది గంటలు అయిపోయింది. ఇప్పుడు 9 4 36, ఇక పక్కన 0 ఉంది, ఇక్కడ పెట్టుకుంటాం. అంటే 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలకి ఒక పార్ట్, దాన్ని ఒక డైరెక్షనల్ నెంబర్ అంటారు. ఇప్పుడు డైరెక్షనల్ నెంబర్ టేబుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అప్ టు 2 గంటల 40 నిమిషాల దాకా ఫస్ట్ డైరెక్షనల్ నెంబర్. తర్వాత 2 గంటల 40 నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు రెండో డైరెక్షనల్ నెంబర్. నెక్స్ట్ 5 గంటల 20 నిమిషాల నుండి 8 గంటల వరకు మూడో డైరెక్షనల్ నెంబర్. తర్వాత 8 గంటల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు నాలుగో డైరెక్షనల్ నెంబర్. 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు, ఇవి పిఎం. ఇప్పుడు దాకా ఇవన్నీ ఏఎం. పిఎం ఐదో డైరెక్షనల్ నెంబర్. మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుంచి 4 గంటల వరకు ఆరో నెంబర్. 4 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు ఏడో డైరెక్షనల్ నెంబర్. 6 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు ఎనిమిదో డైరెక్షనల్ నెంబర్. 9 గంటల 20 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు తొమ్మిదో డైరెక్షనల్ నెంబర్. ఈ విధంగా ఒక రోజులో పుట్టిన వాళ్ళు ఏమవుతారు? 9 రకాలుగా ఉంటారు. అంటే డెస్టినీ నెంబర్ ఒకటే, 9 డైరెక్షనల్ నెంబర్ ఉంటాయి కాబట్టి 9 రకాలుగా ఉంటారు. ఓకే, మరలా ఈ 9 రకాల్లో ఒక్కొక్క రకములో 81 రకాల మెంబర్స్ ఉంటారు. 81 రకాల మనుషులు పుడతారు ఒక డైరెక్షనల్ నెంబర్లో. 81 రకాలు. ఓకే, అది ఎలాగో చూద్దామండి. దానిని ప్రీసియస్ డైరెక్షనల్ నెంబర్ అంటారు. దానిని ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ అంటారు. ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్, పిడిఎన్ అంటారు. ఇప్పుడు ఆ యొక్క ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ అంటే పిడిఎన్. ఇది ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి నక్షత్ర పాదాల లాంటిది అనమాట. ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ పిడిఎన్. ఇది ఎలా చూస్తాం? మనకి డెస్టినీలో 9 రకాల డైరెక్షనల్ నెంబర్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క డైరెక్షన్ నెంబర్ మనకి 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది, లగ్నములాగా. ఆ 2 గంటల 40 నిమిషాలని 81 భాగాలు చేసేదే ఈ పిడిఎన్. అది ఎలా చేస్తుందో చూద్దామండి. ఇప్పుడు ఒక డైరెక్షనల్ నెంబర్ 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు అంటే 2 60 160 నిమిషాలు. ఈ 160 నిమిషాలని 81తో భాగాహారం చేస్తే 81 1 81 79 వస్తుంది. ఇది ఒక నిమిషం వచ్చింది ఇక్కడ. దీన్ని మనం సెకండ్లోకి మారుతామండి. 6 9 54, 6 42 47. ఇప్పుడు 81 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 5 1 5, 5 8 40. 14లో 5 పోతే 9, 6లో 0 పోతే 6, పక్కన 0. ఇప్పుడు 8 సార్లు పోతుంది సుమారు. 8 1 8, 8 8 64.
ఇప్పుడు 10లో 8 పోతే 2, ఇందులో 4 పోతే 4, 42 సెకండ్లు ఇంకా మిగిలింది. అంటే 42 సెకండ్లు మిగిలిందంటే దీంట్లో సగం 58.5. అంటే సో ఒక్కొక్క పీడిఎన్ ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ ఒక్కొక్కటి 1 నిమిషం 58 సెకండ్లు ఉంటుంది. 1 నిమిషం 58 సెకండ్లు. సో దీన్ని మనం అదే 2 సెకండ్లు కావాలంటే ఇక్కడ మనకి 162 నిమిషాలు ఉండాలి. సో ఇది 2 సెకండ్ల లోపు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. 2 సెకండ్ల లోపు ఉంటుంది 1:58 అంటే. ఇప్పుడు దీని ప్రకారం పీడిఎన్ని మనం ఎలా చూడాలి అనేది ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతాను. ఇది 1 నుంచి 9. ఈ 9 నెంబర్స్ మనకి 9 స్టెప్పుల్లో రావాలి. పీడిఎన్ 9 స్టెప్పుల్లో, అప్పుడు మనకి 81 వచ్చినట్టు. అది ఎలా ఉండాలి? 2 గంటల 40 నిమిషాలే ఉండాలి. ఆ మొత్తం 2 గంటల 40 నిమిషాల్లో మనకి 81 రావాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దామండి. 0 నుంచి 2 నిమిషాల వరకు 2. మనం 1 దగ్గర నుంచి మొదలు పెట్టాల, 2 దగ్గర నుంచి మొదలు పెట్టాం. ఎందుకని? మనకి 1 పీడిఎన్ ఎప్పటి వరకు? 1 నిమిషం 58 సెకండ్ల వరకే. ఇది కనుక ఇక్కడ ఇస్తే మరి 2 నిమిషాలు కూడా 1 కింద వస్తుంది కదా, అందుకని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం 1:58 వరకు వేసుకుంటే క్యాలిక్యులేషన్ కొంచెం గజిబిజిగా ఉంటుంది, అందుకని 2కి వేసుకున్నాం, అందుకని ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1:57 వచ్చిందనుకోండి 1 కింద పోయింది. 1:58, 1:59, 2 వస్తే ఇందుకు వస్తుంది. నెక్స్ట్ 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14, 14 to 16. ఇది ఇంతవరకు అయిపోయింది. అంటే మనకి 2 గంటల 40 నిమిషాల్లో 16 నిమిషాల వరకు ఇవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మరలా ఇది ఒక లైను. నెక్స్ట్ 16 to 18, 1, 18 to 20, 20 to 22, 22 to 24, 24 to 26, 26 to 28, 28 to 30, 30 to 32, 32 to 34, మరలా 34 to 36, 36 to 38, 38 to 40, 42 to 44. ఈ విధంగా మనకి 9 లైన్స్ వస్తాయి. అప్పుడు లాస్ట్ లైన్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి 240తో ఎండ్ అవుతుంది. అంటే 0 to 240 2 గంటల 40 నిమిషాలు ఉండేటువంటి ఒక డైరెక్షనల్ నెంబర్లో మరల 81 పీడిఎన్లు ఉంటాయి, ప్రిసిషన్ డైరెక్షన్ నెంబర్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక డైరెక్షనల్ నెంబర్ ఎంతవరకు ఉంటుంది? ఈ 1 అనేది 1 నిమిషం 58 సెకండ్లు ఉంటుంది. 1 నిమిషం 58 సెకండ్లు. మరి 1 నిమిషం 58 సెకండ్ల గ్యాప్తో పుట్టే వాళ్ళందరికీ ఆ రోజులో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 1 నిమిషం 58 సెకండ్లో మరో 81 ప్రిసిషన్ డైరెక్షన్ నెంబర్లు ఉంటాయి. అంటే మరో 81 రకాలు. అంటే ఎట్లా? 1 నిమిషం అంటే 60, 58, 118 సెకండ్లు. దీన్ని 81తో భాగిస్తాం. 81 1లు 81, 8 1 7, 8లో 1 పోతే 7, 11 8 పోతే 3. ఇప్పుడు 37 సెకండ్లు. అంటే 1 సెకండ్ మళ్ళీ 37 సెకండ్లు మిగిలింది. సో 1 సెకండ్ వేసుకుందామండి. అంటే ప్రతి 1 సెకండ్కి 1 రకం మనుషులు ఆ రోజులో. ఇప్పుడు 1 రోజులో యాజ్ పర్ న్యూమరాలజీ ఎన్ని రకాల మనుషులు పుడుతున్నారు? డైరెక్షనల్ నెంబర్ 9 ఇంటూ పీడిఎన్ 81 ఇంటూ మరలా స్పీడియన్ 81, ఇంతమంది పుడుతున్నారు.
59,049 రకాల మంది ఒక డేటులోనే ఒక్క రోజులోనే పుడుతున్నారు. అలా ఒక రోజులో పుట్టే వాళ్ళలో ఇన్ని వేరియేషన్లు ఉంటాయి. 59,049 వేరియేషన్లు ఉంటాయి. 59,049 వేరియేషన్ గల మనుషులు పుడతారు ఒక్క రోజులో. ఇక్కడ ఇంకొక గమ్మత్తు చూడండి. ఈ మొత్తం కూడుకోండి. 5, 9, 14, 14, 4, 18, 18, 9, 27, 2 + 7 9. అది కూడా 9 వస్తుంది మరలా. అంటే ఇక్కడ చాలామంది అనుకుంటున్నట్లుగా, అంటే తెలియక కావచ్చు, వారికి అర్థమవ్వక కావచ్చు, న్యూమరాలజీ అంటే ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ నెంబరే ఉంటుంది కదా, ఇంకా అందరికీ ఒకేలా ఉంటుందా? ఉండదు, ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ఇది అంతా కూడా ప్రతి పర్సన్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొనే నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే చాలామంది అంటారు వాళ్ళకి ఫలాంది పెట్టారు కదా, అది కూడా నాకు పెట్టండి. ఎలా సాధ్యపడుద్ది? ఇవన్నీ మా మైండ్లో ఉంటాయి, మేము చేయాలి. ఇలా ప్రతి ఒక్కరికి వివరించుకుంటూ పోవాలంటే ఎంత టైం పడుతుంది? అందుకు వీటిని బట్టి చాలా నిగూఢమైన విషయాలు కూడా తెలుస్తుంటాయి మాకు. అవి చెప్పకూడనివి కూడా. అంటే హర్ట్ అవుతారు, మానసికంగా కృంగిపోతారు. అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని వారికి కేవలం డెస్టినీ మాత్రమే చెప్పి ఇక నేమ్ కరెక్షన్ ఇచ్చేటప్పుడు అంత సుదీర్ఘంగా చేస్తాం. అందుకే ఒక నేమ్ కరెక్షన్ చేయడానికి 9 నుంచి 14 గంటల టైం పడుతుంది. అలాగే ఒకరి యొక్క కంప్లీట్ బేసిక్ చార్ట్ వేయటానికి ఇలా అన్ని చూసుకొని చెప్పాలి కాబట్టి, చూసుకొని వేయాలి కాబట్టి ఒక పర్సన్కి బేసిక్ చార్ట్ వేయడానికి కూడా 9 నుంచి 15 గంటల టైం పడుతుంది. సో ఇది అండి. ఇప్పుడు మనం 3 నెంబర్స్ నేను మీకు పరిచయం చేశాను. ఒకటి డెస్టినీ నెంబర్, ఆల్రెడీ మీకు తెలిసిందే. రెండో నెంబర్ డైరెక్షనల్ నెంబర్. మూడో నెంబర్ ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్. ఒకటి డెస్టినీ నెంబర్, దీనిని ఎన్ అంటాం. 2 డైరెక్షనల్ నెంబర్, దీనిని డిఎన్ అంటాం. 3 ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్, దీనిని పిడిఎన్ అంటాం. ఎన్, డిఎన్, పిడిఎన్. ఇక్కడ నుంచి నేను మీకు అడ్వాన్స్డ్ న్యూమరాలజీ చెప్పబోతున్నాను. అడ్వాన్స్ న్యూమరాలజీని మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోల రూపంలో. దానికి ఇది మొదటి వీడియో. సో ఇక నుంచి నేను చెప్పే ఈ యొక్క అడ్వాన్స్ న్యూమరాలజీ మీకు అర్థమవ్వాలంటే వీటిని ఏమంటారో మీరు గుర్తుపెట్టుకోవాలి. డెస్టినీ నెంబర్ని ఎన్, ఇక ముందు నేను డెస్టినీ నెంబర్ అనను, ఎన్ అంటాను. డైరెక్షనల్ నెంబర్ డిఎన్, ముందు డైరెక్షనల్ నెంబర్ అని యూజ్ చేయను, డిఎన్ అని యూజ్ చేస్తాను. తర్వాత ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ పిడిఎన్, దీన్ని ప్రతిసారి ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ అనను, పిడిఎన్ అంటాను. సో ఇలాంటి నంబర్ ఆఫ్ వస్తాయి. కాబట్టి ఇది ఇష్టమైన వాళ్ళు, దీని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు వాటిని గుర్తించాలి. ఓకే, మరో వీడియోలో మరో కొత్త అడ్వాన్స్ న్యూమరాలజీ టాపిక్తో మరలా కలుసుకుందామండి.